హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సత్యతేజ. ఈరోజు నుంచి ఏంటంటే నేను పైథాన్ గురించి ఒక లెక్చర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే నేను 3 ప్లేలిస్ట్ పెడతాను, 3 ప్లేలిస్టులు పెడతాను. 3 ప్లేలిస్ట్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి నేను బిగినర్స్ కోసం పెడుతున్నాను అనమాట. ఇదేంటంటే అబ్సల్యూట్లీ బిగినర్స్, ఎవరైతే ఇప్పుడు దాకా అసలు కోడింగ్ చేయలేదో, అలాంటి వాళ్ళ కోసం నేను ఇది పెడుతున్నాను. సో ఇదేంటంటే ఫస్ట్ ప్లేలిస్ట్ అనమాట. ఈ ఫస్ట్ ప్లేలిస్ట్లో నేను ఒక 11 నుంచి ఒక 11 వీడియోస్ దాకా పెడతాను. 22 వీడియోస్ పెడతాను అనమాట. ఎప్పుడైతే మనకి 11 టాపిక్స్ ఉంటాయి, ఈ 11 టాపిక్స్ వచ్చేసి నేను ఫస్ట్ థియరిటికల్గా చెప్తాను. ఆ తర్వాత నేను ఆ 11 టాపిక్స్కి ఒక ప్రాక్టికల్ సెషన్ పెడతాను అనమాట. ఓకేనా? సో ఈ రకంగా ఏంటంటే నేను ఫస్ట్ బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా లేవో కోడింగ్లో, వాళ్ళకి ఫస్ట్ నేను ఈ బేసిక్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత ఇంటర్మీడియట్ అని చెప్పి ఇంకో ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాను, పైథాన్ ఫర్ ఇంటర్మీడియట్. ఇదంతా కూడా ఏంటంటే మీకు ఒక తెలుగు అండ్ మధ్యలో కొంచెం ఇంగ్లీష్ టర్మ్స్ కొంచెం యూస్ చేస్తూ చెప్తాను. ఎందుకంటే చాలామందికి కొంతమందికి ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్ఎల్స్ లైక్ సమ్టైమ్స్ నాకు కూడా ప్రాబ్లం అవ్వచ్చు, అందుకని రెండు కలిపి చెప్తాను. ఓకే. అండ్ ఇంకో లాస్ట్ లెవెల్ వచ్చేసరికి అడ్వాన్స్ అడ్వాన్స్. ఇప్పుడు ఈ అడ్వాన్స్ లెవెల్లో వచ్చేసరికి నేను పైథాన్లో ఉన్న అడ్వాన్స్ స్టఫ్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బిగినర్ లెవెల్లో నేను అసలు కోడింగ్ ఏంటి, ఓకే, కోడింగ్ ఎందుకు చేస్తాము, ఏమి అచీవ్ చేయడానికి చేస్తాం, ఎలా చేస్తాం అనేది చెప్తాను. సో కోడింగ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో లాజిక్ బిల్డింగ్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే మీకు కోడింగ్ అనేది ఒక లాంగ్వేజ్ లాంటిది. ఒక లాంగ్వేజ్ మీరు జస్ట్ నేర్చుకుంటే సరిపోద్ది. అది మీరు ఇప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజెస్ ఉన్నాయి, అవి మనం రోజు మాట్లాడితేనే కదా మనకి ఫ్లో ఉంటుంది. లేదంటే ఎలాగా ఇంగ్లీష్లో అంటారు చూడండి, ఐ లాస్ట్ మై ఫ్లూయెన్సీ అని. సో ఆ రకంగా ఫ్లూయెన్సీ అనేది పోద్ది. ఇప్పుడు మీకు జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. బట్ మీరు స్లోగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేయడం కానీ, మీరు ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేయడం కానీ, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తున్నారనుకోండి, కోడింగ్ చేస్తున్నారనుకోండి రోజు. సో మీరేంటంటే మీరు ఈ లాజిక్ అనేది మీకు స్ట్రాంగ్ అవుతుంది, అండ్ స్లోగా మీకు ప్రాక్టీస్ కూడా పెరిగిద్ది. ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి మీకు అడ్వాన్స్డ్ స్టఫ్. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా ఈ పైథాన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఈ పైథాన్ని ఇంప్లిమెంట్ చేసి వేరేవి డెవలప్ చేస్తాం. ఇదేంటంటే డెవలపర్ రోల్స్. ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ఇక్కడ దాకా ఉంటే మీకు చాలు, మీకు నార్మల్ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. అంటే లైక్ ఒక టీసీఎస్లో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, ఇలాంటి వాటిలో రిక్రూట్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఈ అడ్వాన్స్ స్టఫ్ నేర్చుకుంటే కనుక ఇంకొంచెం హయ్యర్ లెవెల్ పొజిషన్స్కి మీరు ఈజీగా వెళ్ళచ్చు. ఓకేనా? అంటే మీరు సపోజ్ టీసీఎస్లో జాయిన్ అయినా కూడా తర్వాత మీరు ఇలాంటివి నేర్చుకుంటే కనుక మీకు గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. లేదు అంటే మీకు నిజంగా ఎక్కువ ఛాన్సెస్ కనుక దొరికితే స్టార్టింగ్లోనే ఒక మంచి ప్యాకేజ్తో వెళ్ళచ్చు. అడ్వాన్స్ స్టఫ్ మీకు చాలా స్ట్రాంగ్గా వస్తాయి. సో ఈ అడ్వాన్స్ స్టఫ్లో వచ్చేసరికి నేను పైథాన్ యూస్ చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్ఎల్స్ నేను వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తాను. సో ఈ 2 టాపిక్స్ మీద నేను నేర్పిస్తాను. అండ్ ఆల్సో నేను ఇంకొంతమంది ట్యూటర్స్ని కూడా ట్రై చేస్తున్నాను, ఎవరైతే వచ్చి ఈ ఛానల్లో చెప్తారో. సో పైథాన్ యూస్ చేసి ఇంకా వెబ్ డెవలప్మెంట్ కానీ మిగతావి ఏమన్నా అంటే పైథాన్ వీటికి మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు యూజ్ అవుతుంది పైథాన్ అనేది. ఓకే, సో అలాంటి టెక్నాలజీస్లో కానీ, ఏమన్నా యాప్ డెవలప్మెంట్లో కానీ పైథాన్ యూజ్ చేస్తారు. జాంగో అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అలా ఎవరైనా నేర్పే వాళ్ళు ఉంటే నేను వాళ్ళని తీసుకొస్తాను. నా స్పెషలైజేషన్ వచ్చేసరికి ఈ పార్ట్ అనమాట. సో వెబ్ డెవలప్మెంట్ వచ్చేసరికి నాకు ఒక లైట్ ఐడియా ఉంది. సో నేను దీన్ని టచ్ చేయాలనుకోవట్లేదు, వచ్చిందే చెప్తే కనుక బాగుంటుంది కదా అని. సో వెబ్ డెవలప్మెంట్ వచ్చేసరికి నేను చెక్ చేస్తాను. సో దీనికి చాలా టైం ఉంది. సో ఈలోపు నేను ఒక మంచి టీచర్ని అయితే వెబ్ డెవలప్మెంట్కి కూడా లెక్చర్ స్టార్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. అండ్ మెటీరియల్స్ కూడా నేను అవైలబుల్ చేస్తాను దీన్ని మొత్తం. దట్స్ ఇట్.
సో ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇన్ కేస్ నచ్చకపోతే కనుక డిస్లైక్ చేసి మీకు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్లో చెప్పండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ సెషన్ ఇది. సో ఈ ఫస్ట్ సెషన్లో నేను బేసిక్స్ ఆఫ్ పైథాన్ చెప్తాను అండ్ దానికన్నా ముందు అసలు కోడింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తామనేది చెప్తాను. ఓకే, సో కోడింగ్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం, కోడింగ్ అంటే ఏంటని చెప్తాను ఫస్ట్. కోడింగ్ ఎందుకు చేస్తామనేది, ఎందుకంటే నేను ఇది అబ్సల్యూట్ బిగినర్స్ కోసం అని చెప్పాను కదా. ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఈ ఫస్ట్ 2 సెషన్స్లో నేను ఇదే అజ్యూమ్ చేసుకుని స్టార్ట్ అవుతాను. ఏంటంటే అసలు కంప్లీట్లీ బిగినర్స్ అని చెప్పి నేను అజ్యూమ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం, ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. కోడింగ్ ఏంటి, వాట్ అండ్ వై, ఎందుకు చేస్తాం. ఓకే, సో మనలో ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ చూస్తే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చేయాల్సింది కోడింగ్. బికాజ్ నువ్వు కోడింగ్ నేర్చుకుంటేనే ఒక కెరియర్ అనేది ఉంటుంది. బికాజ్ కోడింగ్ రాదు అంటే కనుక దట్స్ ఎ ప్రాబ్లం ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది రీజన్ ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ అంటేనే విచ్ ఈజ్ రిలేటెడ్ టు కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ ఆర్ ఎల్స్ అండ్ సాఫ్ట్వేర్. ఓకేనా, సో ఈ కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మీరు దాంట్లో ఇంజనీరింగ్ చేశారు, దాని మీద ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అంటే మీకు ఈ కంప్యూటర్స్ని యూజ్ చేయడం తెలియాలి, ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, ఆ కంప్యూటర్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలనేది మీకు తెలియాలి. ఆ కంప్యూటర్స్తో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలనేది తెలియాలి. అంటే మరి డిఫరెన్స్ ఉండాలి కదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, ఇంకా జస్ట్ రోజు ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉండాలి. సో అందుకని ఏంటంటే, ఈ కంప్యూటర్స్లో మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి, కంప్యూటర్స్తో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. సో తెలుగులో చెప్తున్నా కాబట్టి ఇప్పుడు మన లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ తెలుగు. ఓకే, ఇఫ్ ద సేమ్ లాంగ్వేజ్, నేను సేమ్ ఇదే సిరీస్ని నేను హిందీలో చెప్పాను అనుకోండి, లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమవుతుంది, హిందీ అవుతుంది. సో సేమ్ ఇదే సిరీస్ని నేను ఇంగ్లీష్లో చెప్పాను అనుకోండి, సో లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమవుతుంది, ఇంగ్లీష్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఒకసారి ఇది ఊహించుకోండి. ఈ ప్లేలిస్ట్ ఉంది కదా, మొత్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేలిస్ట్ అనేది కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే జనాలకి నచ్చాలి అంటే క్రైటీరియా ఏంటి? సో దెర్ ఆర్ 2 మేజర్ క్రైటీరియా. ఫస్ట్ వన్ వచ్చేసరికి నా కమ్యూనికేషన్ బాగుండాలి. ఓకే, అంటే ఏంటంటే కమ్యూనికేషన్ అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్. ఓకే, నేను తెలుగు ఇప్పుడు తీసుకున్నాను చెప్పడానికి. సో కమ్యూనికేషన్ బాగుండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంటెంట్ ఉండాలి. ఓకే, సో కంటెంట్ ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఏదో చెప్తే గాల్లో ఏదో చెప్పేస్తే జనానికి నచ్చదు. ఓకే, సో కంటెంట్ ఉండాలి. ఓన్లీ దెన్ ఈ రెండు కంబైన్ అయితేనే నేను ఇక్కడ ఫిట్ అవుతాను, ఈ ప్లేలిస్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సో సిమిలర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళి సక్సెస్ అవ్వాలి అంటే, వాళ్ళు సెలెక్ట్ అవ్వాలన్నా, ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నా కూడా మీకు ఈ రెండు తెలియాలి, కమ్యూనికేషన్ ఇంకా కంటెంట్. సో కమ్యూనికేషన్ అంటే మీరు ఇంగ్లీష్, తెలుగు ఇవి కాదు, ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, మీరు కంప్యూటర్స్తో మాట్లాడాలని, కమ్యూనికేట్ చేయాలని. సో దానికి ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ C++, ఇవన్నీ పాపులర్ లాంగ్వేజెస్, పైథాన్, జావా, ఇవేంటంటే లాంగ్వేజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంటెంట్. ఈ కంటెంట్ ఏంటంటే మీకు లైక్ ఆ స్టఫ్ ఉందా లేదా అనేది మీ దగ్గర. ఓకే, మీరు కోడింగ్ చేయగలరా లేదా అనేది ఇక్కడ మీకు కంటెంట్ అంటే. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చి నేను ఇవి సాల్వ్ చేయండి అంటే మీరు చేయలేకపోయారు అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. మీకు లాంగ్వేజ్ లాగా చేయలేకపోయారంటే దట్స్ ఫైన్. మీకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అది ప్రాబ్లం అవుతుంది. సో అది కంటెంట్కి సంబంధించింది. ఓకే, సో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు అర్థమైంది కదా లాంగ్వేజ్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సి నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఏది మంచిది అనేది కాదు. సో మీరు ఏదైనా లాంగ్వేజ్ తీసుకోండి, ఏదో ఒక లాంగ్వేజ్. ఇప్పుడు నేనేం చేసా, ఇక్కడ తెలుగు తీసుకున్నా కదా,
అది తెలుగు నాకు కొంచెం బాగా వచ్చు, అందుకని తీసుకున్నా. హిందీ కూడా తీసుకుని ఉండొచ్చు, బట్ నేను తెలుగు తీసుకున్నా. అండ్ అదే రకంగా మీరు ఏదో ఒకటి తీసుకోండి, అది నేర్చుకోండి. మీరు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీరు ఏదో ఒక లాంగ్వేజ్, ఇప్పుడు ఏంటి ఈ సిరీస్ చూస్తున్నారంటే మీరు పైథాన్ సెలెక్ట్ చేసుకున్నారని. సో పైథాన్ నేర్చుకొని అండ్ మధ్యలో వచ్చేసి మీరు అటు ఇటు షిఫ్ట్ అవ్వద్దు. ఎందుకంటే మధ్యలో షిఫ్ట్ అయ్యారనుకోండి ఏంటంటే మీరు సగం నేర్చుకుంటారు ఈ కమ్యూనికేషన్ పార్ట్లోది, అండ్ కంటెంట్ మీరు నేర్చుకోరు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇదే కమ్యూనికేషన్ పార్ట్ వేరే లాంగ్వేజ్లో నేర్చుకుంటారు, మళ్ళీ అది సగం ఆపేస్తారు. సో మీకు మెయిన్ థింగ్ కంటెంట్ అనేది మీకు మిస్ అవుతుంది. ఓకేనా, ఇది మిస్ చేయొద్దు. సో ఏంటంటే మీరు ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, మీరు కంటెంట్ స్ట్రాంగ్ చేసుకోండి, ఇది స్ట్రాంగ్ చేసుకోండి, ఏదో వన్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చారు కాబట్టి మీరు పైథాన్ని స్ట్రాంగ్ చేసుకోండి, ఈ కంటెంట్ వచ్చేసి మీరు స్ట్రాంగ్ చేసుకోండి. కంటెంట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే నేను జనరల్ టర్మ్స్లో అంటున్నా. యూజువల్గా ప్రోగ్రామింగ్ టర్మ్స్లో లాజిక్ అంటారు. అంటే మీకు లాజిక్ తెలియాలి, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి, అంటే ఎలా చేయాలి అనేది తెలియాలి. ఓకే, సో ఇదనమాట ఇప్పుడు కోడింగ్ సంగతి. వాట్ అండ్ వైకి వచ్చేసరికి మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి. వాట్ వచ్చేసరికి వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు, లాంగ్వేజ్ సెలెక్టివ్ అనేది ఉండదు. ఓకేనా, బట్ ఒకటి తీసుకున్నాక మారద్దు. సో ఇది వచ్చేసి కోడింగ్ సంగతి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ గురించి చూద్దాం. సో ఈ మొత్తం సిరీస్లో నేను పైథాన్ వర్షన్ 3 యూస్ చేస్తున్నాను. ఓకేనా, సో పైథాన్లో 2 వర్షన్స్ ఉన్నాయి, వర్షన్ 2 ఇంకా వర్షన్ 3. యాక్చువల్లీ వర్షన్ 1 కూడా ఉండేది. వర్షన్ 1 అనేది ఇప్పుడు కంప్లీట్లీ అవుట్డేట్ అయిపోయింది, అది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో సిమిలర్గా ఏంటంటే వర్షన్ 2 కూడా అదే ఫేజ్లో ఉంది. ఇంకొన్ని నెలల తర్వాత వర్షన్ 2ని కూడా ఎవరు వాడరు. అందుకని వర్షన్ 3 అనేది ఇప్పుడు బెటర్. ఓకే, అండ్ ఎవరు భయపడక్కర్లే. వర్షన్ 3 అంటే ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత ఇది కూడా అట్లాగే అయిద్దా అంటే అలా అవ్వదు. ఎందుకంటే ఈ వర్షన్స్ అనేవి కనీసం ఒక 50 years అలా పనిచేస్తాయి. ఓకే, 50 కాదులేండి, కనీసం ఒక 30 ఏళ్ళు. ఓకే, 30 ఏళ్ళ దాకా వర్షన్ 1 యూస్ అయింది, ఆ తర్వాత వర్షన్ 2, ఇప్పుడు వర్షన్ 3. ఓకే, నెక్స్ట్ వర్షన్ వచ్చే వరకు చాలా టైం ఉంది. ఈలోపు పైథాన్ నేర్చుకోవచ్చు వర్షన్ 3తో. ఓకే, ఈ పైథాన్ నేర్చుకోవడం మీరు ఇంకా వర్షన్స్ గోల్ వదిలేసి ఇది నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ అనమాట, ఈ ప్లేలిస్ట్కి ఉన్న ఇండెక్స్. సో ఇందులో నేను 11 టాపిక్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇవి వచ్చేసి ఆ 11 టాపిక్స్. నేను ఈరోజు వచ్చేసి టైప్స్ చెప్తాను. డేటా టైప్స్ ఏంటి, పైథాన్లో ఏమేమి ఉంటాయి, డేటా ఎలా తీసుకుంటాము, సిస్టమ్కి ఎలాంటి డేటా ఇస్తాము, ఆ తర్వాత మనం ఎలాంటి డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము, ఇది టైప్స్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్, వేరియబుల్స్, ఇవన్నీ నెక్స్ట్ నుంచి వస్తాయి, రేపు ఎల్లుండు ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. సో ఇలా నెక్స్ట్ 11 డేస్లో ఈ ఫస్ట్ ప్లేలిస్ట్ అనేది అయిపోతుంది. 11 డేస్లో ప్లేలిస్ట్ 1 అయిపోతుంది. ఓకే, సో మీరు ఇది అప్డేట్ అయిపోయిన ఒక 2 months or 3 months తర్వాత మీరు ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినా కూడా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, అంటే ఈ మొత్తం ప్లేలిస్ట్ని నేను ఒక 11 డేస్లో కంప్లీట్ చేయాలి అని. అప్పుడు ఏంటంటే మీకు ఆ 11 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళిపోవచ్చు, ఏదైతే మీకు ఇంటర్మీడియట్లో ఉంటుందో. ఓకే, నేను అది పెట్టేస్తాను. ఆ తర్వాత అడ్వాన్స్ స్టఫ్, ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ వన్. ఓకే, ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఇలాంటివి అంటున్నారు కదా, లైక్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అది ఇది అంటూ. సో అలా అని చెప్పి కొంచెం ఎక్కువే మనీ తీసుకుంటూ ఉంటారు చాలా కోచింగ్ సెంటర్స్ కూడా. సో అలా కాకుండా ఇది నేను కంప్లీట్లీ ఫ్రీగా చెప్తాను. అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసరికి టైప్స్. ఓకే, టైప్స్లో మనకి పైథాన్ టైప్స్లో ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట, ఇంటీజర్, ఫ్లోట్, ఇంకా స్ట్రింగ్ అని చెప్పి. సో ఇంటీజర్ అంటే ఏదైతే ఒక నెంబర్ ఉంటుందో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్. ఇప్పుడు మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ మ్యాథ్స్లో, ఆ నెంబర్స్లో దేంట్లో అయితే డెసిమల్ పాయింట్ లేదో, 11 కానీ 5 కానీ 77 కానీ 999 కానీ ఏదైనా కూడా, ఏ నెంబర్ అయినా ఎంత పెద్దదైనా కూడా మీకు మధ్యలో డెసిమల్ పాయింట్ లేకపోతే అది ఇంటీజర్. ఓకేనా, ఇంకా పోతే ఫ్లోట్ అంటే ఏంటంటారా? ఫ్లోట్ అంటే ఇదే ఒక నెంబర్స్లో మధ్యలో డెసిమల్ పాయింట్ ఉంది అనుకోండి, లైక్ 5.5 ఉంది, ఆర్ 0.5 ఉంది, 9.6 ఉంది, 9.9 ఉంది. నేను ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫ్లోట్ నెంబర్ అంటే డెసిమల్ పాయింట్ ఉంటే ఫ్లోట్. ఓకే, ఈ ఫ్లోట్. అండ్ ఇంటీజర్ అంటే ఇది. నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టా అంటే లైక్ ఇది సెపరేట్ చేయడానికి పెట్టా, హ్యాష్ ట్యాగ్ అని రాసుకోవద్దు, జస్ట్ ఇంటీజర్, ఫ్లోట్ అండ్ స్ట్రింగ్ అని రాసుకోండి. ఓకేనా,
ఆల్రెడీ లైట్గా ఐడియా ఉన్నోళ్ళు, ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్నోళ్ళు నన్ను ఏం తిట్టుకోవద్దు, ఇంత డీటెయిల్గా చెప్తున్నాడు ఏంటని. నేను ఇందాక చెప్పాను కదా, అందరూ బిగినర్స్ అని అజ్యూమ్ చేసుకుని చెప్తున్నా అని. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు స్ట్రింగ్ అని చెప్పి ఇంకొక డేటా టైప్ ఉంటుంది అనమాట. సో వీటిని డేటా టైప్స్ అంటారు. ఓకే, సో డేటా టైప్స్ అంటారు. అంటే ఏంటంటే మనం ఇప్పుడు సిస్టమ్కి మనం డేటా ఇస్తున్నప్పుడు అదేం టైప్ అనేది చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ ఇస్తున్నాం అనుకోండి సిస్టమ్కి, అసలు నువ్వు ఏమి ఇస్తున్నావు ఇన్పుట్ అనేది చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు ఏలోకి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, బీలోకి ఇంకో ఇన్పుట్ ఇచ్చాను, నాకు ఈ రెండింటిని కొంచెం ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఇవి అంటే అసలు ఈ ఏలో ఏముంది, బీలో ఏముంది అనేది మనం చెప్పాలి ముందు. ఓకేనా, అంటే దాని టైప్ చెప్పాలి. ఓకే, సో ఈ టైప్స్ అనేవి ఇవన్నమాట, ఇంటీజర్, ఇంకా ఫ్లోట్, ఇంకా స్ట్రింగ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఇలాగ ఒక ఆల్ఫాబెట్స్ కానీ, ఓకేనా, ఆల్ఫాబెట్స్ కానీ, ఇలాంటి క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు కదా, ఏవైతే ఇది స్టార్లు ప్లస్ డివిజన్ సింబల్, లేదంటే హ్యాష్ ట్యాగ్ ఇలాంటివి కానీ, ఈ హ్యాష్ ట్యాగులు కానీ, కామాస్ ఇవి. సో ఇలా ఏ ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ అన్నీ అంటాం. సో హైఫన్, ఎవ్రీథింగ్, ఆల్ దీస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఆల్ఫాబెట్స్ కానీ విడిగా ఇవి కానివ్వండి, ఆల్రెడీ ఈ రెండు కలిపి ఉన్నా కానీ ఆల్ఫాబెట్స్ ఇంకా క్యారెక్టర్స్, లేదంటే ఆల్ఫాబెట్స్లోనే ఇంటీజర్స్ కలిపి ఉన్నా కూడా, అంటే A1 B2 అని ఉంది, A1 B2 ఇదేంటి, ఇంటీజరా కాదు, ఫ్లోటా కాదు, స్ట్రింగ్. ఎందుకంటే ఇందులో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటారు, ఆల్ఫాబెట్స్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మీకు ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్, ఆల్ఫా న్యూమరిక్ ఈ మూడు కలిపి స్ట్రింగ్స్ అంటారు. సో మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటీజర్స్ అంటే ఓన్లీ నెంబర్స్, ఫ్లోట్ అంటే ఓన్లీ నెంబర్స్ విచ్ హ్యావ్ డెసిమల్ పాయింట్ ఇన్ బిట్వీన్ దెమ్, ఇంకా మిగతావన్నీ కూడా స్ట్రింగ్లు. ఓకేనా, ఇలా అన్న మీరు గుర్తుంచుకోవచ్చు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే. ఇంటీజర్ అంటే ఏంటి, ఈ డేటాలో ఓన్లీ నెంబర్ ఉంటే కనుక అది ఇంటీజర్. ఓకే, నంబర్స్ ఉన్నాయి, మధ్యలో ఒక డెసిమల్ పాయింట్ ఉంది, అప్పుడైతే ఫ్లోట్. ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ అంటే మిగతా అన్నీ కూడా స్ట్రింగ్స్. నేను ఇప్పుడు చెప్పా కదా, ఆల్ఫాబెట్స్ ఉన్నా, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ, లేదంటే ఆల్ఫా న్యూమరిక్ ఉన్నా అంటే ఆల్ఫాబెట్స్ ఇంకా ఈ నంబర్లు, లేదంటే ఆల్ఫాబెట్స్ ఇంకా ఈ క్యారెక్టర్స్ అంటే A స్టార్ B1 7 డివైడెడ్ బై హ్యాష్ ట్యాగ్, ఇలా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్న, స్పెషల్ కోడ్లు ఉన్నా అవన్నీ కూడా స్ట్రింగ్స్ వస్తాయి. ఓకేనా, కాకపోతే ఈ స్ట్రింగ్లు ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే మీకు ఒక స్ట్రింగ్ని మీరు ఎప్పుడు డిఫైన్ చేయాలన్నా ఆర్ఎల్స్ ఇన్పుట్లో ఇవ్వాలన్నా కూడా ఈ ఇన్పుట్ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను, మీరు జస్ట్ ఇది అర్థం చేసుకోండి. మీరు ఏంటంటే ఒక కంప్యూటర్ని ఒక మనిషిలా చూడండి, ఎవడైతే ఒక ఏలియనో, ఓకే, వాడికి మన లాంగ్వేజ్ అర్థం కాదు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని వాడికి కమ్యూనికేట్ చేయాలి. సో ఇలా అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ని మనం ఇన్పుట్ ఇవ్వాలంటే సపోజ్ అంతే, ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇవ్వాలంటే కనుక మీరు అది డిఫైన్ చేయాలి స్ట్రింగ్ని, ఇలా ఒక కొటేషన్ మార్క్స్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ. పైథాన్లో మనకున్న లక్ ఏంటంటే సింగిల్ అవ్వని, డబుల్ అవ్వని, ఈ రెండు ఒకటి, మీరు ఎలా అన్నా రాయండి, ఇట్ విల్ టేక్ ద సేమ్ వాల్యూ. ఓకేనా, మీరు ఇదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఇదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఆప్షన్ మీది, ఫోర్స్ ఏం లేదు. నేను యూజువల్గా ఇది రెండు ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు స్ట్రింగ్ని డిఫైన్ చేయాలంటే, ఇన్పుట్ ఇవ్వాలంటే ఇవి యూస్ చేయాలి. ఓకేనా, ఇవి యూస్ చేయాలి స్ట్రింగ్ డిఫైన్ చేయాలంటే. లేదు మీరు HELLO అని చెప్పేసి రాసేసి ఇన్పుట్ ఇచ్చేసారు అనుకోండి, ఇవి లేకుండా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనా, అది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇలా ఇవ్వండి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు, సారీ ఇలా ఇవ్వండి, ఆర్ఎల్స్ లేదంటే ఇలా సింగిల్గా ఇవ్వండి HELLO అని, ఇలా కూడా వర్క్ అవుతుంది. ఎనీవేస్ నేను ఈ స్ట్రింగ్స్, ఇంటీజర్ ఇవన్నీ కూడా నేను డీప్గా డిస్కస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి పైథాన్లో ఉన్న మెయిన్ డేటా టైప్స్ 3. ఇంకో టైప్ ఉంది బూలియన్ అని చెప్పేసి, మీరు CSE వాళ్ళు అయితే బూలియన్ గురించి చదివి ఉంటారు, 0s and 1. ఓకే, వెయిట్, దానికి ఇంకో స్లైడ్ ఉన్నట్టుంది ఇక్కడ, ఎందుకు
ఇదిగోండి. సో జీరోస్ అండ్ 1 ఈ బూలియన్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మీకు 0 ఇంకా 1 అని చెప్పి ఉంటాయి కదా. సో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇది వచ్చేసరికి బూలియన్లో డేటా టైప్. ఓకే, మీకు ట్రూ అని కానీ ఉంటుంది, ఫాల్స్ కానీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, 1 0 కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేద్దాము. ఇక్కడ ఈ స్లైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఫంక్షన్. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే, నేను స్పీడ్గా వెళ్తున్నా అనిపిస్తే కనుక మీరు జస్ట్ పాజ్ చేసి వెనక్కి వెళ్ళి ఇంకోసారి చూడండి. లైవ్ క్లాస్ కాదు కాబట్టి ఎక్కువసేపు మనం తీసుకోలేము. టైప్ ఫంక్షన్ ఏంటంటే ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ ఏంటంటే టైప్ ఆఫ్ అని చెప్పేసి మనం ఇలా రాయాలి, TYPE, టైప్ ఆఫ్. ఓకే, సో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి డేటా టైప్ వస్తుంది. అంటే మీకు డేటా టైప్ అంటే ఏంటి, ఇందాక చెప్పా కదా, ఇవన్నీ డేటా టైప్స్. ఇవేంటంటే డేటా టైప్స్. అండ్ ఇదేంటంటే మన ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో ఏంటంటే మీరు ఇవి రాయొచ్చు, ఆర్ఎల్స్ మీరు 11 + 9 = దీనికి కూడా మీరు డేటా టైప్ కనిపెట్టచ్చు. ఓకేనా. సో అందుకని నేను ఎక్స్ప్రెషన్ అని చెప్పి జనరల్గా రాస్తాను. సో ఇప్పుడు మీరు ఇందులో ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ మీకు ఇది రావాలి. ఓకేనా. అంటే ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే టైప్ ఆఫ్ అనేది, దీన్ని ఆఫ్ అని చదువుతాము, బ్రాకెట్స్ రాస్తే. టైప్ ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ సెమీకోలన్ అవేం చెప్పి పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ టైప్ 2 బ్రాకెట్స్ పెట్టాలి అంతే. ఓకే, టైప్ ఆఫ్ అంటే మీకు ఇది అవుట్పుట్లో రావాలి డేటా టైప్ ఏంటి అనేది. ఓకేనా. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇందాక 11 అని ఉంది. ఇప్పుడు దీనికి నేను ఇది రన్ చేసా, ఈ కోడ్ని, ఫస్ట్ కోడ్ టైప్ ఆఫ్ 11, ఇది నేను రన్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది ఇంటీజర్. ఓకేనా. ఇవన్నీ కూడా నేను కోడింగ్లో చేసి చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ అయ్యిద్ది. నేను దాంట్లో ఏంటంటే ఇది ఎలాగనేది చూపిస్తాను. ఓకేనా, ఇది ఎలా కోడింగ్లో చేయాలనేది. ఆ తర్వాత టైప్ ఆఫ్ అని చెప్పేసి సేమ్ ఫంక్షన్ టైప్ ఆఫ్ అని యూస్ చేసి లోపల ఏం చేసా అంటే నేను ఫ్లోట్ వాల్యూ రాసా. ఓకేనా. ఫ్లోట్ వాల్యూ అంటే ఏంటి, దేంట్లో డెసిమల్ ఉంటుందో అది ఫ్లోట్ వాల్యూ కదా. నేను ఫ్లోట్ వాల్యూ రాశాను, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, ఫ్లోట్ అని రావాలి ఆన్సర్. ఓకేనా. ఆ తర్వాత టైప్ ఆఫ్ హలో. ఇదేంటి హలో ఏంటిది, స్ట్రింగ్ కదా, క్యారెక్టర్స్ ఇంకా ఈ మార్క్ ఏదైనా కూడా ఇది స్ట్రింగ్. సో నాకు ఆన్సర్ ఏంటి, స్ట్రింగ్ అని రావాలి, స్ట్రింగ్ అని వచ్చింది, ఇది అవుట్పుట్. ఇదేంటి నేను ఇక్కడ రిప్రజెంటేషన్ ఇలా రాశాను, నేను కోడింగ్లో కూడా చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇది వచ్చేసి టైప్స్ అనమాట. మీకు ఈ ఫంక్షన్ ఏంటి, ఇది ఎలా డిఫైన్ చేయాలి అదంతా నేను తర్వాత చెప్తాను. ఏంటంటే టైప్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్, టైప్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్ ఏదైతే ఒక డెవలపర్ సమ్ పైథాన్ డెవలప్ చేసి ఓపెన్ సోర్స్లో పెట్టేశాడు. ఇప్పుడు ఏంటంటే మనలాంటి వాళ్ళం ఎవరైనా కూడా ఇప్పుడు ఈ టైప్ ఫంక్షన్ అనేది ఇలా టైప్ చేసి TYPE బ్రాకెట్స్ అని చెప్తే మనం ఇది కాల్ చేస్తున్నట్టు. సమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు కదా, సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరైతే ఈ టైప్ ఫంక్షన్ డిఫైన్ చేశాడో అతను ఈ టైప్ ఫంక్షన్కి మీనింగ్ ఏంటి అనేది రాశాడు. ఓకే, ఈ టైప్ ఫంక్షన్ యూస్ చేస్తే ఏం చేయాలి అనేది సిస్టమ్కి అర్థమయ్యేలా ఒక కోడ్ రాశాడు. కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఫైనల్గా ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు టైప్ ఆఫ్ అనగానే అతను రాసిన కోడ్ ఇక్కడ కాల్ అయ్యిద్ది, అతను రాసింది నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. ఓకేనా. దీని ఏంటంటే ఓపెన్ సోర్సింగ్ అంటారు, ఓపెన్ సోర్స్ కోడ్స్ అంటారు ఇవన్నీ కూడా. లేదంటే మీకు ప్రీడిఫైన్డ్ కోడ్ అనొచ్చు ఇంకా బెటర్గా. ఓకే, అంటే ఎవరో ప్రీడిఫైన్డ్గా డిఫైన్ చేశారు, అది మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. పైథాన్ వచ్చేసి ఒక ఓపెన్ సోర్స్ థింగ్, అందుకని ఎవరు డిఫైన్ చేసిన ఎవరైనా యూస్ చేయొచ్చు. ఓకే, సో టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసి ఇది పైథాన్ది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ముందు నుంచి ఉన్నది. ఈ టైప్ ఫంక్షన్ని నేను ఇప్పుడు కాల్ చేసుకుని దాంట్లో ఒక ఇన్పుట్ ఇచ్చాను, దీన్ని ఇన్పుట్ అంటారు. ఈ లోపల ఉన్నది ఏవైనా కూడా ఇవన్నీ ఇన్పుట్స్, ఇవి అవుట్పుట్. ఓకేనా, ఇది అవుట్పుట్, ఇవి ఇన్పుట్. IP అంటే ఇన్పుట్, OP అంటే అవుట్పుట్. ఓకేనా. కంప్లీట్గా నేను లెక్చర్ మొత్తంలో IP OP అని రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. IP ఇన్పుట్, OP అంటే అవుట్పుట్. సో నెక్స్ట్ టైప్ కాస్టింగ్. ఓకే, సో టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు టైప్ ఉంది మన దగ్గర. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. టైప్ కాస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు నేను
నా దగ్గర ఏలో ఒక వాల్యూ ఉంది 10 అని, ఓకే. లేదంటే ఒక పర్సన్ ఏ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. ఆ తర్వాత బి దగ్గర ఒక కొన్ని రూపీస్ ఉన్నాయి. లైక్ సపోజ్ ఒక 200 250 ఎంతో సమ్ రూపీస్ ఉన్నాయి. కాదు అదేంటి ఇండియన్ రూపీ కాదు, పాకిస్తానీ రూపీస్ ఉంది, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రూపీస్ని మనం ఇప్పుడు ఇండియాలో కన్వర్ట్ చేశాక నాకు సమ్ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చింది, ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ రావు, ఓకేనా. నేను రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం అని చెప్పి ఇలా తీస్తున్నాను అంతే. సో దీనికి వచ్చేసరికి మనకి ఒక 70.2 అని వచ్చింది. 200 రూపీస్ ఆఫ్ పాకిస్తానీ ఈక్వల్స్ టు 70.25 ఇండియన్ రూపీస్ అని వచ్చింది. నేను ర్యాండమ్గా తీసుకున్నాను, ఎవరు హర్ట్ అవ్వద్దు, ఓకేనా. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఏ ఇంకా బి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కలిసి ఒకసారి పార్టీకి వెళ్ళారు. ఏమనుకున్నారంటే నీ దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు కలిపేసుకుని పార్టీ చేసుకుందాం అనుకున్నారు, ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఈ పార్టీ అమౌంట్ సి, ఈ సి లోపలికి నేనేం చేసా, ఏ ఇంకా ప్లస్ బి చేసా, ఓకేనా. ఇప్పుడు నేను సిస్టమ్ని ఏమైనా అడుగుతున్నా అంటే ఏ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, బి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇద్దరివి కలిపితే ఎంత అవుతాయి అని అడుగుతున్నా. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, మీరు చూసిన వెంటనే చెప్పేయచ్చు 170.25 అని ఏదైనా. బట్ మనం సిస్టమ్కి ఇది ఇచ్చాము, సిస్టమ్ ఇది ఆన్సర్ చేయాలి. ఎలా చేస్తుంది, ఇది వచ్చేసి ఇంటీజర్ కదా, ఏ వచ్చేసి ఇంటీజర్, ఈ డేటా వచ్చేసరికి ఇంటీజర్ కదా, ఇందాక చెప్పాను ఇంటీజర్స్ ఏంటనేది. ఇది వచ్చేసరికి ఫ్లోట్, ఎందుకని ఇక్కడ పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా ఎడిషన్ చేయాలి, ఎలా చెప్పాలి, 170.25 ఇలా యాడ్ చేయాలా, అంటే 25107 పాయింట్ ఇలా చేయాలా, లేదంటే 107.25 అనా, ఎలా చేయాలి చెప్పాము మనం కంప్యూటర్కి, చెప్పలేదు కదా. మరి ఇప్పుడు ఎలా చేసిద్ది. సో ఏంటంటే ఇందులో ముందు నుంచి ఒక ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ ఉంటుంది పైథాన్లో. సో ఇదేంటంటే మీకు ఆటోమేటిక్గా నువ్వు ఏమిచ్చినా కూడా ఇన్కేస్ అది ఇంటీజర్ ఇంకా ఫ్లోట్ అనుకో దీన్ని ఎడిషన్ చేయొచ్చు. మనం అదే ఇంటీజర్ ఇంకా స్ట్రింగ్ ఇచ్చాను అనుకో అది ఎడిషన్ చేయలేము. అంటే నేను ఇప్పుడు 100 ఇంకా ఇక్కడ ఏంటంటే నేను 10 రూపీస్ అన్నా, ఓకేనా. నేను ఇక్కడ ఒక రాశాను అంతే. ఇప్పుడు నేను ఏంటంటే ఏ ప్లస్ బి అన్నా, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి అన్న, ప్రింట్ చేయమన్నా సి, అంటే అవుట్పుట్ ఇవ్వమన్నా సిని. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏమైనా చేయగలమా 100ని ఇంకా 10 రూపీస్ స్ట్రింగ్ని, ఏం చేయలేం కదా, ఇది యాడ్ అవ్వదు, ఓకే. సో టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు రెండు టైప్స్ని యాడ్ చేయాలంటే ఆ రెండు కూడా నీకు ఒకే రకంగా ఉండాలి, ఓకేనా. సో కండిషన్ ఏంటంటే 100 ఇంకా ఇంటీజర్ ఇంకా ఫ్లోట్ని ఎప్పుడు యాడ్ చేయలేం, ఇంటీజర్ని ఫ్లోట్ని యాడ్ చేయలేము. సో అంటే బేసిక్ లెవెల్లో యాడ్ చేయలేం. ఆ తర్వాత ఇంటీజర్ని స్ట్రింగ్ని యాడ్ చేయలేం, ఫ్లోట్ని స్ట్రింగ్ని యాడ్ చేయలేం. సో ఏం చేస్తామంటే మనం సో ఇప్పుడు ఇంటీజర్ని ఇంకా ఫ్లోట్ని యాడ్ చేయలేం కాబట్టి ఒక ఇంటీజర్ని తీసుకెళ్ళి మనం ఫ్లోట్లో మార్చేస్తాం. అంటే ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ ఈక్వల్స్ టు 100 అని ఉంది, ఇదేంటి ఇంటీజర్. బి ఈక్వల్స్ టు 70.25 ఉంది, ఇదేంటి ఫ్లోట్ వాల్యూ. సో ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేయలేను బేసిక్ లెవెల్లో, ఎందుకని ఈ రెండు డిఫరెంట్ టైప్స్. సో అందుకని ఏం చేస్తామంటే ఏ ఈక్వల్స్ టు 100.00 అన్నా నేను. ఇప్పుడు మనకి దీంట్లో వాల్యూ ఏమైనా మారిందా, ఇంటీజర్ ఇంకా ఈ ఫ్లోట్కి ఈ వాల్యూకి దీనికి వాల్యూ మారిందా, లేదు కదా, సేమ్ కదా. సో ఇక్కడ ఏం చేసామంటే టైప్ని క్యాస్ట్ చేసామంటే ఒక ఇంటీజర్ టైప్ని ఒక ఫ్లోట్లోకి మార్చాము వితౌట్ చేంజింగ్ ద వాల్యూ, ఓకే. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్, అంటే ఇంటీజర్ లాంటిది ఒక ఫ్లోట్లోకి మార్చేసాం. లేదు దీన్ని రివర్స్లో కూడా చేయొచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్లో కూడా మార్చచ్చు, ఓకే. ఒక ఇంటీజర్ని
ఇలా చాలా టైప్స్ ఉన్నాయి, నేను చెప్తాను ఉండండి. ఇప్పుడు టైప్ కాస్టింగ్ చెప్తున్నాను అదే. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మాన్యువల్గా చేయాలంటే ఇలా చేయొచ్చు. ఫ్లోట్ ఆఫ్ 11 అన్న, దీనికి ఆన్సర్ ఏంటి 11.0. ఓకే, వాల్యూ చేంజ్ అవ్వదు, కాకపోతే టైప్ కాస్ట్ అయిపోతుంది. ఇంటీజర్ ఆఫ్ 561.23 అన్న, ఇంటీజర్ ఆఫ్ ఫ్లోట్ చేస్తే, ఇంటీజర్ ఆఫ్ ఫ్లోట్, నేను ఫ్లోట్ అని చదువుతున్నాను అంటే ఆఫ్ అని చదువుతున్నాను అంటే ఏంటి, ఇది బ్రాకెట్స్లో ఉందని. ఓకే, ఇంటీజర్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఓకే ఇంటీజర్లోకి మార్చాలి ఫ్లోట్ వాల్యూని, ఇది ఇన్పుట్. ఓకే, మనకి కావాల్సిన అవుట్పుట్ ఇంటీజర్లో ఉండాలి. సో మనం ఏంటంటే ఇక్కడ ఇంటీజర్గా మార్చేసాం. సో అదే రకంగా ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లోకి ఎలా మారుస్తావు, మార్చలేం. ఎందుకంటే ఇప్పుడు హలో అని ఉంది, దీన్ని మనం ఇంటీజర్లోకి ఎలా మారుస్తాము, మార్చగలమా, లేదు కదా. సో అందుకని మార్చలేము, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హలో అని చెప్పి నువ్వు రాసేసినా కూడా స్ట్రింగ్ తీసేసి, అంటే ఈ రెండు తీసేసి హలో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ కాదు, ఇప్పుడు దీన్ని ఇంటీజర్ ఇది, దీనికి ఏమైనా వాల్యూ ఉందా, హలో అంటే ఇప్పుడు 1 అంటే ఈక్వల్స్ టు 1, 2 అంటే 2 ఎంటిటీస్. సో మనకి ఇలా ఒక వాల్యూ ఉంటుంది, దీనికి ఏమైనా వాల్యూ ఉందా, లేదు కదా. సో ఇది ఇంటీజర్ అవ్వలేదు, ఫ్లోట్ కూడా అవ్వలేదు. స్ట్రింగ్ని వేరే దాంట్లో మార్చలేము, కానీ వేరే వాటిని స్ట్రింగ్లో మార్చగలం. ఓకే, ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంటీజర్ ఆఫ్ 15 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది జాగ్రత్తగా చూడండి మీరు. ఇంటీజర్ ఆఫ్ 15 అని చేసా, ఇక్కడ 15 అంటే ఏంటి, ఇది ఈ 15 ఇంటీజరా, ఇది ఈ లోపల ఉన్నది ఇంటీజరా కాదు. ఎస్ అన్నోళ్ళు రాంగ్, ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుంటే ఇవి ఉన్నాయి చూడండి. అంటే ఏంటంటే నేను ఇక్కడ స్ట్రింగ్లో డిఫైన్ చేస్తా దీన్ని. ఓకేనా, ఇలా పెట్టేసి 15 అని రాసా అంటే ఇది ఒక స్ట్రింగ్. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని ఇంటీజర్గా మార్చాలంటే దీన్ని మార్చచ్చు. అదే 15.5 అని ఉంది, దీన్ని మార్చాలనుకుని దీన్ని మార్చచ్చు. అదే స్ట్రింగ్ ఆఫ్ 1.25 అని చేస్తే ఇలా చేయొచ్చు మళ్ళీ. ఓకేనా, అంటే ఇంటీజర్ ఆఫ్ స్ట్రింగ్ అంటే లోపల ఉన్న వాల్యూ మీకు స్ట్రింగ్ అయితే మార్చలేము, లోపల ఉన్న వాల్యూ మీకు నంబర్ అయితే మార్చచ్చు. ఓకే, అదే రకంగా స్ట్రింగ్ ఆఫ్ 1.25 ఉంది అంటే ఏంటి, ఈ 1.25 అంటే ఫ్లోట్ని స్ట్రింగ్లోకి మార్చాలి. స్ట్రింగ్లోకి మార్చాలంటే ఏంటి, సేమ్ వాల్యూ వితౌట్ చేంజింగ్ దట్, జస్ట్ ఇది పెట్టేస్తే మనకేంటిది ఫ్లోట్ కాదు, ఇప్పుడు స్ట్రింగ్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఏంటంటే ఇది కూడా ఒక ఆల్ఫాబెట్ లాగా ఇప్పుడు కన్సిడర్ అవుతుంది, ఆల్ఫాబెట్ కానీ ఒక క్యారెక్టర్ లాగా అంతే. దీనికి ఉన్న 1.25 వాల్యూ అనేది వాల్యూ ఇప్పుడు ఉండదు, ఇది ఒక స్ట్రింగ్ అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ వన్ టైప్ బూలియన్. సో సేమ్ ఇలాగే మనం బూలియన్లో కూడా టైప్ కాస్టింగ్ చేయొచ్చు. టైప్ ఆఫ్ ట్రూ అంటే మనకి బూల్ అని వస్తుంది. ఓకేనా, బూల్ అంటే ఏంటి, దీని టైప్ డేటా టైప్ ఆఫ్ బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ, ఫాల్స్, 0, 1 ఇలాంటివి బూలియన్ వాల్యూస్ అంటారు. అంటే మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇస్తే కనుక, ఇన్ కేస్ మీకు స్కూల్లో రిజల్ట్స్ ఉంటాయి కదా, స్కూల్ కానీ కాలేజ్లో కానీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, స్కూల్లో కాదు, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, క్వాలిఫైడ్ ఆర్ డిస్క్వాలిఫైడ్. ఓకే, సో ఈ రెండే మనకు వస్తాయి అవుట్పుట్, దీనికి మించి మనకు అవుట్పుట్స్ రావు కదా. ఎందుకంటే క్వాలిఫై అయితే క్వాలిఫై అవుతాం, లేదంటే డిస్క్వాలిఫై అవుతాం, అటు ఇటు కాకుండా ఉన్నాం కదా. అర్థమైందా, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే మనం అయితే క్వాలిఫై అవుతాం, సెలెక్ట్ అవుతాం, లేదంటే సెలెక్ట్ అవ్వం, అంతే, ఇంకో అవుట్కమ్ లేదు అక్కడ. సో ఏంటంటే మనకి దేంట్లో అయితే అవుట్పుట్లో రెండే ఛాన్సులు ఉన్నాయి. ఓకేనా, మనం ఎలాంటి ఇన్పుట్లన్నా ఇవ్వచ్చు, ఎంతమంది అన్నా రాయండి, ఎవరైనా రాయండి, వచ్చే అవుట్పుట్ రెండు రకాలే, క్వాలిఫై ఆర్ ఎల్స్ డిస్క్వాలిఫై, అంతే. ఓకేనా, సో ఇలాంటి టైప్ ఏవైతే ఓన్లీ ఎస్ ఆర్ నో,
లేదంటే క్వాలిఫై, డిస్క్వాలిఫై, పాస్ ఆర్ ఫెయిల్, ఇలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్స్ దేనికైతే వస్తాయో వాటిని బూలియన్ అంటారు. ఓకేనా, ఆ డేటాని బూలియన్ అంటాం. ఓకే, ఇప్పుడు బూలియన్కి BOOL అని వస్తుంది అవుట్పుట్. ఆ తర్వాత టైప్ ఆఫ్ ఫాల్స్ అనేది ఏంటి, ఇందాక చెప్పాను కదా, ట్రూ అండ్ ఫాల్స్. మనం 1 ఇంకా 0 అనుకోవచ్చు. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే, సో టైప్ ఆఫ్ ఫాల్స్ అంటే ఈ రెండు కీవర్డ్స్ అనమాట మనకి పైథాన్ ఇది గుర్తుపడుతుంది. ఓకే, సో టైప్ ఆఫ్ ఫాల్స్ అంటే మనకి బూలియన్ వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఇది కూడా సేమ్ డేటా టైప్. సో ఇందాక ఎలా చెప్పాను నేను, టైప్ ఆఫ్ 9 = ఇంటీజర్ కదా, అలాగే టైప్ ఆఫ్ 11 = ఇంటీజర్ కదా. సో సేమ్ అలాగే మనకి డేటా టైప్ అంతే, ఇంటీజర్ ఆఫ్ ట్రూ. ఇప్పుడు నేను టైప్ కాస్టింగ్ చేశాను మళ్ళీ. ఓకేనా, అంటే ఈ ట్రూ అన్న దాన్ని నేను ఇంటీజర్లోకి మారుస్తున్నా. అర్థమైందా? ఇదేంటి, ఈ ట్రూకి డేటా టైప్ ఏంటి, దీని డేటా టైప్ బూలియన్ కదా. టైప్ ఆఫ్ ట్రూ ఈస్ బూలియన్. నేనేం చేశాను, దీన్ని ఇంటీజర్లోకి మారుస్తున్నా, ఇంటీజర్ వాల్యూ. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 అని వస్తుంది. ఇందాక చెప్పా కదా, ట్రూ అంటే ఏం లేదు 1 అని. ఓకే, సో సేమ్ మనం ఫాల్స్ చేసాం అనుకో, మనకి 0 అని వస్తుంది. అదే తర్వాత బూలియన్ ఆఫ్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంటీజర్ని బూలియన్లోకి మారుస్తున్నాం. ఓకే, సో ఇంటీజర్ని బూలియన్లోకి మారుస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి, 1 అంటే ఏంటి, ట్రూ. ఓకేనా, సో సేమ్ రివర్స్లో చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ దాకా క్లియరా, పైథాన్ టైప్స్ ఇవన్నీ. ఎక్స్ప్రెషన్స్ ఇవి మనం రేపు చూద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కోడింగ్ ఎలా చేయాలి, దేంట్లో చేయాలి అదంతా కూడా చెప్తాను. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, క్లారిఫై చేస్తాను. అండ్ సూన్ కొంచెం నాకు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అంత అలవాటు అయితే కనుక నేను లైవ్ క్లాసెస్ కూడా పెడతాను. ఓకేనా, సో థ్యాంక్ యూ అండ్